యూ శ్రీనివాస్ గారు. ఇప్పుడు హీరో త్రిగుణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు త్రిగుణ్. చాలామంది వాసు గారు నన్ను 10 ఏళ్ళుగా తెలుసు. ఇందాక వచ్చి ఇలా హాయ్ అని వెళ్ళిపోయారు. నేను అనుకున్నా ఓకే మారువేషం బాగానే వర్కౌట్ అయిందని. ఈ వేషాన్ని కాపాడని 10 నెలల నుంచి నేను అండర్ గ్రౌండ్లో తిరుగుతున్నాను. బట్ ఇంకో వారం తర్వాత వెళ్ళిపోద్ది. బట్ ఐమ్ గ్లాడ్ ఐమ్ హియర్. ఈషా సినిమా ఫస్ట్ మేము రజనీకాంత్ గారి బర్త్డే రోజు 12/12 రిలీజ్ చేద్దాం అనుకున్నాము. దానికన్నా బెటర్ డేట్ ఆఫ్ కోర్స్ మేము ఇప్పుడు 12/12 రిలీజ్ చేయబోతున్నాం. ఎందుకంటే ఆఫ్ కోర్స్ రజనీకాంత్ గారి బర్త్డే రోజు జై బాలయ్య అనాల్సిన ఒక స్పేస్లో మనం అందరూ ఉన్నాం. సో జై బాలయ్య అనేసి నెక్స్ట్ ఏంటి డేట్ అంటే 25th అన్నారు. రజనీకాంత్ గారి బర్త్డే తలైవా బర్త్డే కన్నా బెటర్ డేట్ ఏంటి అంటే ఇంకా యేసుక్రీస్తు బర్త్డేనే దొరికింది మాకు. సో ఈ క్రిస్మస్ 25th డిసెంబర్ ఈషా సినిమా థియేటర్స్లో వస్తుంది. తప్పకుండా చూడండి. సినిమా గురించి ఒక 2 ముక్కల్లో ఫినిష్ చేసేస్తా. ఫస్ట్ నేనే లాస్ట్ వచ్చే సినిమాలో షూటింగ్కి ఒక లాస్ట్ 15-20 డేస్ ముందే నేను ఎంటర్ అయ్యాను అనమాట. శ్రీనివాస్ గారికి నాకు చిన్న బంధం ఉంది. నా ఫస్ట్ సినిమా కథ డైరెక్ట్ చేసిన శ్రీనివాస్ గారే. ఎంతమందికి తెలుసో తెలియదు కానీ నా ఫస్ట్ సినిమా నన్ను తెలుగు సినిమా అని కాదు, నా ఫస్ట్ సినిమా అదే. సో మా దర్శకుడు నా గురుగారు గుణం గంగరాజ్ గారు, ప్రకాష్ రాజ్ గారు మాకు నిర్మాత అయితే మాత అయితే పితాలాగా తీసుకొచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది నా 28వ రిలీజ్ అవుతుంది అనుకోండి. ఇంత దూరం వస్తాను నేను అస్సలు అనుకోలే. 2-3 సినిమాల తర్వాత ఇంటికి పంపించేస్తారు అనుకున్నారు. ఈ రోజు వరకు కూర్చోబెట్టి ఇన్ని లాంగ్వేజ్లో ఇన్ని సినిమాలు నన్ను తీసుకొచ్చిన ప్రేక్షకులకు అందరికీ నా శిరస్సు వంచి నా వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ఐ డెంట్ థింక్ ఒకే మాట చెప్తారు కదా, నువ్వు పిఆర్ పబ్లిసిటీ ఏం కాదు, వర్క్ కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తే నేను వెళ్ళిపోతూ ఉంటామని నేను ఒక్కటే నమ్మాను. ప్రతి సినిమా వీ ట్రై టు గివ్ అవుట్ విత్ సమ్ క్వాలిటీ. అండ్ ఈషాకి పెద్ద బలం ఏంటంటే ఆఫ్ కోర్స్ ది ప్రొడ్యూసర్స్. దామోదర్ గారు ఫస్ట్ కథ చేసేటప్పుడు అలా మొదలైంది షూటింగ్ జరిగేది. అనుకునేవాడిని సరే ఈ సినిమా అప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయిపోయి హిట్ అయిపోయింది, సార్ ఒక సినిమా ఇస్తే మనం కూడా కొంచెం చేద్దాం అనుకున్నాను. ఆల్మోస్ట్ ఇన్నేళ్ళ తర్వాత అవకాశం దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వాసు గారు, వంశీ గారు 100% ఈ సినిమా మీకు ఈరోజు ఇంత దూరం కనిపించింది అంటే చాలామంది అవుతో చెప్తున్నారు వాళ్ళు తీసుకుంటే సినిమా చాలా బాగుంటుందండి అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫిల్మ్ సార్. బ్రాండ్ అంటారు కదా, అలా బ్రాండ్ మా సినిమా మీద కూడా పడడం థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ష్యూర్ దట్ ఇట్ విల్ రీచ్ అవుట్. సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే హెబ్బా నేను మళ్ళీ చేస్తున్నాం, 2వ సినిమా. దీంట్లో ముద్దులు లేవు అన్ఫార్చునేట్లీ. 24 కేసెస్తో అక్కడ అయిపోయింది. అందరూ దేవర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ సో మెనీ ఇయర్స్ 25th కిస్ అని సినిమా చేస్తారని. అన్ఫార్చునేట్లీ మా డైరెక్టర్ చేతులు మాత్రమే ముట్టుకున్నాం, అంతకన్నా ఎక్కువ లేదు. ఎందుకంటే మధ్యలో నాకు కూడా పెళ్ళి అయిపోయింది కాబట్టి చాలా ఫ్యామిలీ గ్రేడెడ్ ఫిల్మ్గా చేసాం. జోక్స్ అపార్ట్, ఈ సినిమా మీకు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక థ్రెడ్లో వెళ్తుందండి. నిజంగా భయపడతారు. ఇఫ్ యూ లైక్ హారర్ ఫిల్మ్స్, మీరు థియేటర్లో కూర్చొని నేను ఒక హారర్ ఫిల్మ్ చూడాలి ఫ్రెండ్స్తో వెళ్ళి పడిపోవాలి అంటే డెఫినెట్గా మీరు ఈషా సినిమా చూడొచ్చు. నాకు కూడా ఒక సుడుంది, నా 3వ హారర్ సినిమా. ఫస్ట్ది అందరికీ తెలిసిందే, చీకటిగల చెత్త కూడా ఎంత చెత్త కొట్టిందో తెలుసు. తర్వాత కథ కంచికి మన ఇంటికి, అది కూడా చాలా బాడింది. అండ్ ఈషా ఐఎమ్ ఆల్సో హోపింగ్ దట్ ఈ హారర్ జానర్లో ఇంకొక పెద్ద హిట్ పడుతుందని. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. మ్యూజిక్ అండ్ సౌండ్ ఎస్పెషలీ చాలా బాగుంటుందండి. మీరు చూస్తారు కదా, ఒక హారర్ సినిమా కావాల్సిందే అది. సంతోష్ మా సినిమాటోగ్రఫర్ అండ్ ధ్రువన్ మ్యూజిక్. ఈ సినిమా చూసి చెప్పండి, మళ్ళీ మా సినిమా గురించి మేమే పొడిగినట్టు ఉంటుంది. సో వన్స్ అగైన్ December 25th ఫిల్మ్స్ రిలీజింగ్. తప్పకుండా వెళ్ళి థియేటర్లో చూడండి. చెప్పినట్టు జై బాలయ్య కాకపోయినా మెరీ క్రిస్మస్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ త్రిగుణ్. మీ కెరియర్లో ఇది ఒక మంచి హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ మూవీ నుంచి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ని సెట్ చేసుకున్నారు హెబ్బా పటేల్.